నేను పెట్టే ఈ 2 మినిట్స్ వీడియో కూడా మీకు లెంతీగా అనిపిస్తే గనుక స్కిప్ చేయకుండా 2x స్పీడ్‌లో చూడండి. రెసిపీ మీకు అర్థమవుతుంది. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. మ్యాంగో హల్వా రెసిపీలోకెళ్ళిపోదామా? పాన్ పెట్టుకొని పాన్ పైన 2 స్పూన్ల వరకు నెయ్యేసుకొని మన దగ్గరున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి. జీడిపప్పు ఉంటే చాలా బావుంటుంది. జీడిపప్పు, సన్నగా తురిమిన బాదం పప్పు వేసి వేయిస్తున్నాను. ఈ హల్వాని పళ్ళు లేని చిన్నపిల్లల దగ్గర నుంచి పళ్ళు ఊడిపోయిన ముసలోళ్ళ వరకు కూడా హాయిగా తినేయగలుగుతారు. అంత రుచిగా, అంత బావుంటుంది. బాదం పలుకులు మరి పెద్ద పెద్దగా కాకుండా ఇలా చిన్నగా స్లైసెస్‌లా కట్ చేసుకుంటే పలుకు తగులుతూ రుచి బావుంటుందండి. ఇలా సన్నగా దోరగా వేయించుకొని గ్లాస్ బొంబాయి రవ్వను వేసుకుని సన్నగా దోరగా వేయించుకోవాలి. మాడిపోకుండా జాగ్రత్తగా దగ్గరుండి వేయించుకుంటే రుచి బావుంటుంది. లోతుగా ఉన్న పాత్రలో కాకుండా ఇలా వెడల్పుగా ఉన్న పాత్రలో చేస్తే రవ్వ అనేది మాడిపోకుండా ఉంటుంది. ఇలా వేగిన తర్వాత షుగర్ 2 స్పూన్లు, ఒక గ్లాస్ వరకు కూడా బెల్లం తురుము వేసుకోవాలి. ఇది బెల్లంతో చేస్తున్నాం కాబట్టి రుచి బావుంటుంది. హెల్తీ కూడా. మ్యాంగోని పీల్ చేసి చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసి ఒక 2 మ్యాంగోలు మిక్సీ జార్‌లో వేసి జ్యూస్ కింద తీసుకోవాలి. వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదండి. పల్ప్ వస్తుంది కదా! ఆ పల్ప్‌తోనే వేగుతున్న రవ్వ, షుగర్‌లోకి పల్ప్‌ని యాడ్ చేసుకొని ఇందులోకి కాచి గోరువెచ్చగా ఉన్న పాలను వేస్తున్నాను. వేడి వేడి పాలను కూడా వేసుకోవచ్చు. స్టవ్ సిమ్‌లో ఉంచుకోవాలి. గ్లాస్ రవ్వకి 300 గ్రామ్స్ రవ్వకి ఒక గ్లాసున్నర పాలు, కాచిన పాలు, ఒక 2 మ్యాంగో పల్ప్‌ని యాడ్ చేశాను. ఒకవేళ గనుక మీరు తీసుకున్న రవ్వ కొంచెం పెద్దగా అనిపిస్తే గనుక కొంచెం నీళ్ళు యాడ్ చేయొచ్చు. లేదా ఇంకొక అర గ్లాస్ పాలు యాడ్ చేసుకొని మీకు కావాల్సిన టెక్స్చర్, కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆపొచ్చు. కొద్దిగా సాఫ్రాను, వేయించిన జీడిపప్పు, పైన ఒక్క స్పూన్ నెయ్యి వేశాను. అబ్బబ్బా! రుచి చాలా బావుంటుందండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేయండి.